మరి గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి పోల్చి చూసుకోండి. ప్రతి ఒక్కరు సమాజం చూస్తుంది మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ఏంట అన్నది గవర్నమెంట్ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తూ ఉందండి. కాబట్టి దాని మహిళల మీద ఇంత దారుణంగా అక్కడ ప్రతిపక్షం అని చూడకండి. మహిళలు ఇది ఆంధ్రప్రదేశ్, అన్ని దేశాల్లో మన దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది మహిళలు అంటే. అట్లాంటిది మీరు ఏమి చూడకుండా మరి ఎన్నేళ్ళు సర్వీస్ చేయి 40 ఏళ్ళ అనుభవం ఉంది. డ్రామా అనేది ఆడిపించడం కుదరదండి. అది రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడండి ఆయన. మీరు డ్రామాలు అన్నీ చేయాలనుకుంటే మీరు చేస్తారు, అది మీకు సూటబుల్, మీ నైజం మీ పుట్టుకతో వచ్చింది. అది టీడీపీ ప్రభుత్వంలో అది వచ్చింది. అంతేగాని మీరు మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎట్టి పరిస్థితుల్లో అది ఊహించిన మాట అండి. అది మీరు చాలా పొరపాటు చేస్తున్నారు, పొరపాటు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు అణగదొక్కాలని చూస్తున్నారు తప్ప అది డ్రామా ఆడించడం అనేది చాలా తప్పు. ప్రజలందరూ చూస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని మరి 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 చెప్తున్నాం. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నిన్న హోంమంత్రి గారు చెప్తారు. ఏం చెప్తారు? హోంమంత్రి గారు ఏం మాట్లాడద్దండి. అసలు ఆమె ఏం మాట్లాడద్దో ఆమెకు తెలియదు. ఊరికే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అన్ని కాపీ కొట్టాడు. అసలు పార్టీ పదవులు అనేవి ఇవ్వటం ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి ఆమెకు హోమ్ మినిస్టర్ ఇచ్చాడు. ఆమెకు అసలు ఏం మాట్లాడుతుందో మహిళల తరపున ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆమె చూస్తుంది ఏదో నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చాడు అనుకున్నది. అట్లా కాదు. మా పార్టీలో ప్రతిపక్షంలో కూడా ఉన్నారు, ఎలాంటి మహిళలు ఉన్నారు, ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అన్నది చంద్రబాబు నాయుడికి తెలుసు. అయినా సరే చంద్రబాబు నాయుడు అంత నీచంగా మాట్లాడకూడదు. హోమ్ మినిస్టర్ గారికి అసలు ఏం మాట్లాడుతుందో అది చాలా తప్పు అండి. ఆంధ్ర మహిళ అయ్యుండి ఒక రాష్ట్ర హోంమంత్రి అయ్యుండి నీ ఇష్టానుసారంగా పేలిపోతున్నావు. నువ్వు నిన్ను నోరు విప్పి ఒక్క ఎస్సీ మహిళలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా నిన్ను ఒక్క మాట అంటలేదంటే నీ గౌరవం నీకు తెలుసుకోలేకపోతున్నావు. అనిత గారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకుండా మీ ఇష్టానుసారంగా పేలిపోతున్నారు. ఇది ఏం చూసుకొని పేలిపోతున్నారు ఎప్పుడు అనేది ఓటమి గెలుపు అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. చాలామంది నీకంటే హేమాహేమీలు హోమ్ మినిస్టర్లు చేశారు. నువ్వేంటి అసలు? నీ మాట్లాడేంటి, నీ మాట తీరేంటి, నువ్వేంటి, నీ గ్రహింపు అనేది లేదు. నువ్వు చదువుకున్న ఒక టీచర్వి నీ ఇష్టానుసారంగా పేలిపోతే మాత్రం మర్యాదగా ఉండదు. క్యాస్ట్ అని కాదు, నీ ఇష్టానుసారంగా పేలిపోతున్నావు. ఏం చూసుకొని మాట్లాడుతున్నావు తెలుసా? వాళ్ళు ఎప్పుడైనా సరే చంద్రబాబు అడ్డం పెట్టుకుంటాడు. మాకందరికీ ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుబడి ఉన్నావంటే పార్టీకి నీకు తెలియట్లా. నువ్వు కట్టుబడతావు, ఇంకోటి చేస్తావు, అది అనవసరం. నువ్వు ఒక్కదానివే వాయిస్ ఇస్తున్నావు. మిగతా ఎమ్మెల్యేలు ఆయన అచ్చెన్నాయుడు గారు ఎవరు బయటకు వస్తున్నారు? మంత్రులు ఎవరు బయటకు వస్తున్నారు? ఏదో పార్టీ పదవుల కోసం అమరావతి అనేది షోమే డాల్ చేయటం ఇవన్నీ మీ ఇష్టానుసారంగా మీ పార్టీకే తగ్గుద్ది. అది హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా కబడ్దారుగా ఉండకపోతే నిన్ను కబడ్దారు చేస్తాం. అది ఎస్సీ మహిళగా అని కాదు, మామూలుగా చెప్తున్నావు. నువ్వు ఒక హోమ్ మినిస్టర్గా నిన్ను చాలా గౌరవిస్తున్నావు. ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవట్లా. పార్టీని చూసి మాట్లాడబాక, మహిళలు అన్నది మర్చిపోకుండా నీ మాట్లాడటం నేర్చుకో అంతే.